కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. సన్న దొడ్డు రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా జక్కళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతుల కళ్లాల దగ్గరే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించలేదన్నారు. రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు డీకే అరుణ. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల నగదు ఇంతవరకు జమ చేయలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు ఎంపీ డీకే అరుణ. ఎంపీ వెంట బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యానికి 500 రూపాయలు, అది ఏ ధాన్యమైనా సరే, వరి కావచ్చు, జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, ఇంకో రావులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మక్క కావచ్చు, ఏదైనా కావచ్చు, 500 రూపాయలు బోనస్ రైతులకు అని చెప్పిండ్రు. ఈ రోజు ఏమో సన్న బియ్యానికే 500 రూపాయల బోనస్ అంటున్నారు. ఈ రోజు రైతులేమో పెద్ద ఎత్తున సన్న బియ్యాల కంటే ఎక్కువ దొడ్డు బియ్యమే వేసిండ్రు. ఈ రోజు మరి రైతులకు ఈ ప్రభుత్వం ఏం న్యాయం చేస్తున్నట్టు, వాళ్ళు ఇచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకున్నట్టు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇంతవరకు ఎక్కడ కూడా రైతులకు 500 రూపాయల బోనస్ ఒక్కరికి కూడా వేయలేదు. ఏ ఒక్క రైతుకు ఇప్పటిదాకా బోనస్ అనేది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము బోనస్ ఇచ్చినాం, రైతులకు ఇచ్చినామని రోజు మంత్రులు మాట్లాడతారు, ముఖ్యమంత్రి వారు మాట్లాడతారు. ఈ విధంగా పచ్చి అబద్దాలు పక్క మాట్లాడుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా ఇయ్యాలా, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలకు నిబంధనలు పెట్టి రైతులను ఎవరి దాంట్లో లబ్ధి పొందకుండా ఒక పక్క మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు రైతులను పెద్ద ఎత్తున మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ అని సగం మందికి చేసిన, సగం మందికి చేయలేదు. రైతు భరోసా, రైతు బంధు తీసి రైతు భరోసా 15,000 ఇస్తాం మేము ఎకరాకి సంవత్సరానికి అని చెప్పి ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వలేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఎకరాకి ఇప్పటిదాకా ఏ కౌలు రైతుకు ఇవ్వలేదు, ఏ సొంతంగా పట్టా ఉన్న రైతుకు ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఎక్కడ ఇయ్యలేదు. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోకుండా 500 రూపాయల బోనస్ కూడా ఇయ్యనటువంటి పరిస్థితిలో మా 6 గ్యారెంటీలు నెరవేర్చడం తెలంగాణ మోడల్ అవుతుంది దేశానికి అని చెప్తున్నారు. అన్ని అబద్దాలు చెప్పుకుంటా ప్రజల్ని మోసం చేసుకుంటా ఒక పక్క మహిళలకు ఏం చెప్పి మహాలక్ష్మి ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇవ్వలే. ధాన్యానికి 500 రూపాయలు, అది ఏ ధాన్యమైనా సరే, వరి కావచ్చు, జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, ఇంకో రావులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మక్క కావచ్చు.